గజం ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. రాజధాని రైతులకి ఎకరానికి ₹1,50 గజం ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఎంతమందికి అంతమందికి ఇవ్వాలి. రాజధాని రైతులకి రైతు కూలీలకి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఈ రిలే నిరసన దీక్ష 86వ రోజు. ఈ ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాం. రైతుల తరఫున, రైతు కూలీల తరఫున. అలాగే ప్రభుత్వం మన పార్లమెంటు జరిగినా కూడా అక్కడ బిల్లులు ఏం పెట్టలేదు. ఆమోద ముద్ర కానీ రాజధానికి, అట్లాగే ఎమ్మెల్యే సీట్లు పెంచడానికి కానీ. ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో కూడా రాజధానికి ఆమోద ముద్ర వేస్తామని చెప్పి కేంద్రం చేత ఏపిస్తామని ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన దాఖలు లేవు. వాళ్ళ స్వార్థాలకైతే ఏదో వాళ్ళు కలుస్తున్నారు, ఇడిపోతున్నారు తప్ప ఏదో పార్టీ అవసరాలకి ఏమైతే నిర్మించుకొని మనం మళ్ళీ అవి వదిలేస్తాం అన్నట్టుంది. కానీ ఈ రాజధాని గురించి 33,000 ఎకరాలు తీసుకొని 11 ఏళ్ళు దాటిపోతూ ఉంది. మరి వాళ్ళకి రైతులకు మనం ఫ్లాట్లు ఇవ్వలేదు డెవలప్ చేసి. దీని మీద ఈ 86 నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రిలే నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు రైతుల కోసం. మరి ఈ రైతులందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని రైతు కార్మికులు కూడా వచ్చి పాల్గొనడం జరుగుతూ ఉంది. దీని మీద మనం స్పష్టమైన హామీ ఇవ్వాలి. రాజధాని డెవలప్ చేసి ఇస్తాం, ఫ్లాట్లు రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు, అట్లాగే రాజధాని కూడా డెవలప్ చేస్తాం, ప్రపంచ రాజధాని చెప్తున్నాం చేస్తాం అని ఒక స్పష్టమైన హామీ. సెకండ్ పూలింగ్ లేదు ఇక అని ఒక స్పష్టమైన హామీ చెప్పి సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ సర్వే నెంబర్ వదిలేస్తున్నాం, యథామాలుగానే పాత లెక్కలను ఇస్తాం, రోడ్లు తెస్తాం అని చెప్పి ఎల్పీ నెంబరు ల్యాండ్ కన్వర్షన్ వదిలేసాం. మళ్ళా అవి యథామాములుగానే ఇస్తాము అని చెప్పి సీఎం గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడే వాళ్ళేదో కావాలని వీళ్ళే జగన్ గారి చేత 3 రాజధానులు అనిపించారో అనిపిస్తుంది చూస్తుంటే. వీళ్ళ మొండి వైఖరి చూస్తుంటే ఈ తీసుకున్న పొలం అంతా వాళ్ళు ఏమైనా అమ్మేసుకుంటారో, లేకపోతే వాళ్ళ బినామీ కంపెనీలు పెట్టుకుంటారో మనం పెట్టుకున్నట్టు అని చెప్పి ఆ జగన్ గారి చేత కూడా